హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ వ్లాగ్స్. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 15/7/2025. సో ఈరోజు అయితే మనం 390 అడ్వెంచర్ అయితే థర్డ్ సర్వీసింగ్ చేయడానికి అయితే సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు సండే, కాకపోతే షోరూమ్ అయితే తీసిందనమాట. ఎందుకంటే ఈరోజు మాన్సూన్ చెకప్ అని ఒక స్పెషల్ అయితే చేస్తారు అనమాట ఫ్రీగా. సో అట్లనే మన సర్వీసింగ్ కూడా అయిపోతే సండే రోజు ఫ్రీ ఉందని అయితే చేయడానికి అయితే సిద్దిపేటకి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇది మన బైక్ అయితే రైడింగ్ గేర్ అది ఏం వేసుకోవట్లేదు, జస్ట్ హెల్మెట్ గ్లవ్ అని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా. సో మన బైక్లో వచ్చేసరికి రీడింగు ఇంకా ఆఫ్టర్ సర్వీస్ తర్వాత 2600 కిలోమీటర్స్ తిరిగింది. కాకపోతే టైం అయితే అయిపోయింది, 6 months దాటిపోయింది. దగ్గర 5 months ఏమో అవుతుంది. సో అందుకే ఇప్పుడైతే సర్వీస్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. సో గోప్రో ఏం తీసుకెళ్ళట్లే, డైరెక్ట్ అడిగిపోయినాక మీకు టచ్ అవుతా. 10:03 అవుతుంది. 5 minutes ముందే రీచ్ అయిపోయినాం. సో లోపలికి పోయి వెహికల్ అదంతా ప్రాసెస్ చేయించి వెహికల్ అయితే లోపల ఇచ్చేద్దాం. ఇక్కడైతే చెప్పిన కదా ఫ్రీ అది అని, దానికోసం టెంట్ అయితే వేస్తారు అనమాట. మన వెహికల్ అయితే టెస్ట్ రైడ్ తీసుకెళ్ళాను అనమాట. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నా చెక్ చేయడానికి అయితే తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో ఒక్కసారి తీసుకొచ్చినాక ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో మొత్తం వెరిఫై చేసి అండ్ జాబ్ కార్డ్ రాసుకొని అండ్ మన వెహికల్ అయితే చేసిస్తారనమాట. సో ఫ్యూల్ పంప్ అయితే చేంజ్ చేశారు అనమాట కొత్తది, అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా ఇక్కడ చేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే తీసేసారు ఓల్డ్ది, అండ్ కొత్త ఆయిల్ అయితే 1.7 లీటర్స్ మనకు కాస్ట్ వచ్చేసరికి 16-15 రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట. ఓల్డ్ ఆయిల్ తీసేసారు అండ్ ఆయిల్ ఫిల్టర్ ఏమో ఇంకేయలేరు. ఆయిల్ ఫిల్టర్ కొత్త ఆయిల్ వేసి ఫిల్ చేసేస్తారు. దట్స్ ఇట్. సర్వీసింగ్ అయితే అయిపోయినట్టే. చైన్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు, బ్యాటరీ చెక్ చేసిండు అండ్ బ్రేక్ ప్యాడ్ చెక్ చేసిండు అండ్ ఆయిల్ టాప్అప్ చేసిరు అండ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా చెక్ చేసిరు. ఓన్లీ క్లచ్ అడ్జస్ట్మెంట్ ఒక్కటి చెక్ చేస్తారు. క్లచ్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడైతే వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తాడు. వాటర్ సర్వీసింగ్ చేసి అండ్ ఎయిర్ కొట్టేసి మనకైతే ఇచ్చేస్తారు అనమాట. అండ్ ఇంకొక థింగ్ చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే బయటకు వెళ్ళి చెప్తాను. సో సర్వీస్ అయితే అయిపోయింది. సో వాటర్ సర్వీస్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాం. అది అయిపోగానే మనకైతే బిల్ అయితే ఇచ్చేసిరు అనమాట. దగ్గర థింగ్ ఏంటంటే మనది థర్డ్ సర్వీస్ ఫ్రీ ఉండే, కాకపోతే ఏంటంటే టైం ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. మనము ఏమంటారు May 1st వరకే రావనంట. సో నేను రాలేదు కదా, సో అది ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకు పెయిడ్ సర్వీస్ అనమాట. ఫ్రీ సర్వీసింగ్ అయితే కాదు. అప్రాక్స్ ఒక 4,000-5,000 అట్లా అయితే ఉండొచ్చు. చూద్దాం, ఇంకొక 5 minutes లోపు మనకు సర్వీసింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అయిపోగానే తీసుకొని వెళ్ళిపోదాం. మనకైతే పేడ్ కింద 3,300 అయితే అయిందనమాట. సో ఇండికేటర్ వేపిద్దాం అనుకున్నాం కానీ ఇండికేటర్స్ అయితే లేవంట. సో మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొస్తాను చెప్పాను. సో 3,300 కట్టేసి అయితే సర్వీస్ అయిపోగానే వెహికల్ తీసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. అయిపోయినట్టే ఆల్మోస్ట్. జస్ట్ దానికి ఎయిర్ కొడుతారు, ఎయిర్ కొట్టగానే తీసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో అంతే, ఇంకా ఇంటికి వెనక కలుస్తాం. రీచెకప్ అయితే చాలా వెహికల్స్ అయితే వచ్చినాయి అన్నమాట సర్వీసింగ్ దగ్గరికి. సో మన సర్వీసింగ్ అయితే అయిపోయింది, మన వెహికల్ అయితే తీసుకొస్తున్నారు. సో మన సర్వీస్ రీసెట్ అయితే అవుతలేదు అనమాట. సో ఒకసారి చెక్ చేస్తా అని చెప్పిండు. ఒకసారి వెళ్ళేసి వస్తాడు, ఒకసారి టెస్ట్ రైడ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చెక్ చేసి అండ్ ఇక్కడ నుండి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. అయితే ఇచ్చిరనమాట. సో ఇది మన బిల్ అయితే అండ్ 100 రూపీస్ ఎక్స్ట్రా, అది వేరే దీనిలో ఇంక్లూడ్ చేయలేరు అది. సో 3,355 రూపీస్ అయితే బిల్ అయిందనమాట. ఇది పేడ్ బిల్ సర్వీస్ అనమాట. ఫ్రీ ఉంటుండే మనకి ఎంత ఇక్కడ 9,999 చూడు, ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఉంటుండే. ఇది లేకపోతుండే ఫ్రీ ఉంటే, ఇది ఒక్కటి ఎక్స్ట్రా అయింది. ఇది లేకపోతుంటే 2,300 అట్లా అవుతుండే, అది 245 అవుతుంది. సో ఫైనల్గా మనమైతే ఇంటికైతే వచ్చేసినాం అనమాట. సో సర్వీసింగ్ అయితే చేసుకొని ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.